హాయ్ అండి. ఇది నీళ్లు కాచుకునే గిన్నె అనమాట. ఇది పాడైపోయిన కమలాలు పడేసే బదులు నేనేం చేస్తున్నానంటే ఇందులో వేసి నీళ్లు పోసి కొంచెం ఇలా కట్ చేసేసి కాస్తే ఈ గార మొత్తం పోతుందని ట్రై చేశాను. అదైతే సక్సెస్ అయింది. అలానో చూద్దాము. ఇప్పుడు ఈ కమలాకాయలు లోపల బాగానే ఉన్నాయి, కానీ తినడానికి పనికిరావు కదా. సో అందుకని ఇవి మొత్తం ఇలాగా కట్ చేసేసి కొంచెం ఉప్పు కల్లుప్పు వేసి కొన్ని నీళ్లు పోసి మరిగించుకొని కొంచెం చల్లారాక పామేస్తే మొత్తం పోయిందండి గార మొత్తం. ఇగోండి నీళ్ళు కాస్తేనే ఆ కింద గార మొత్తం ఎలా వచ్చేసిందో మీకు కనిపిస్తుంది కదా. ఇలా మొత్తం అంతా వచ్చేసింది అనమాట. ఈ ఒకటి రెండు నిమ్మకాయ చెక్కలు కూడా వేసాను అంతేను. అది బాగా స్క్వీజ్ చేసేసినవి. ఇప్పుడు దీంతోనే నేను దీన్ని మొత్తమును గార మొత్తాన్ని రుద్దేస్తాను అనమాట. పక్కన ఇత్తడి బిందికి ట్రై చేశాను పోతుందేమోనని, అదే సక్సెస్ అవ్వాల. సో అందుకని అది అలా ఉంచేసాను. స్టీల్ గిన్నెకి మటుకు మొత్తము గార మొత్తం అయితే పోయింది. కొంచెం గట్టి పడిపోయింది మటుకు స్పూన్తో కొంచెం ట్యాప్ చేసి గీకితే అది కూడా వచ్చేసింది అనమాట. ఇదిగోండి గార మొత్తము పోయిందనమాట. కేవలం దీంతో నేను స్క్రబ్బర్ తర్వాత యూజ్ చేశాను. ఆ గార గట్టిగా పట్టేసిన దాన్ని తీయటానికి పైన అంతా దీంతో ఇదిగోండి మొత్తం క్లీన్ చేసి నీళ్ళంతా వంపేసేస్తే ఎలా వచ్చిందో. ఇప్పుడు కొంచెం విమ్ లిక్విడ్ కూడా యాడ్ చేసి మీరు తోముకోవచ్చు. ఈ గార మట్టుకు కొంచెం స్పూన్తో ట్యాప్ చేసి గీకితే కానీ పోలేనండి, చాలా గట్టి పడిపోయింది. ఇది వాటర్ వల్ల ఇలాగ గిన్నెలకి ఇలా గార పట్టేస్తుంది. అంటే మంచినీళ్ళతో వాడితే అంత పట్టదండి, వచ్చేస్తుంది. ఈ ఉప్పు నీళ్ళు కానీ బోర్ వాటర్ కానీ మనం వాడితే ఇలా స్టీల్ వాటికి ఇలాగ వచ్చేస్తాం అన్నమాట. ఇదిలాగా కొంచెం ట్యాప్ చేసి ఇలా గీకితే మొత్తం వచ్చేస్తుంది. తర్వాత శుభ్రంగా గిన్నెతో కానీ అంట్లు తోమే సబ్బుతో కానీ శుభ్రంగా తోమేస్తే కొత్త దానిలా గిన్నె అయితే వచ్చేసిందండి. ఇది పాతకాలం స్టీల్ కాబట్టి ఒక్క చోట కూడా పగుళ్ళు లేకుండా తుప్పు పట్టకుండా ఉందన్నమాట. ఇలాగా కొంచెం ట్యాప్ చేసి అది చిన్న చిన్న ముక్కల కింద ఊడిపోవడం చేసినాయి కదా, అలాగా వచ్చేసింది అనమాట మొత్తము కూడా. ఇదిగోండి మొత్తం తోమేసేస్తే కొత్త దానిలాగా వచ్చింది గిన్నె అయితే. మీకు కనుక ఈ టిప్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలానే వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.